హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారు బొమ్మ వ్లాగ్స్. ఇక్కడ వచ్చింది మా అమ్మ బిర్యానీ చేస్తున్నారండి. ఇక్కడ మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ తీసుకున్నాము. మీరు ఎంత ఆయిల్ కావాలో అంత క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇక్కడ 10 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరుక్కున్నాము. అవి ఇక్కడ ఆయిల్లో యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేసుకొని దాంట్లోకి మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చిందను మనము కొద్దిగా మిరియాలు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మళ్ళీ కావాల్సిన స్పైసెస్ అంతా లవంగాలు, చెక్క ఇవన్నీ ఉంటాయి కదండి, బిర్యానీది ఆకు అవన్నీ యాడ్ చేసుకుంటూ రావాలి. యాడ్ చేసిన తర్వాత మనము అన్నీ నీట్గా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఉప్పు అనేది యాడ్ చేయాలి. ఇక్కడ గీ వచ్చింది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసామండి. మీరు కావాలంటే మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. గీ మొత్తం కరిగాక అప్పుడు మనము నీట్గా కలుపుకొని ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చింది మేము పెద్ద టేబుల్ స్పూన్స్తో జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసామండి. ఇది హోమ్ మేడ్ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉన్న పచ్చితనం అంతా పోయేంత వరకు మంచిగా వేపుకోవాలండి. ఈ మొత్తం మసాలాలు, ఆనియన్స్ ఇవి అంతా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగాక అప్పుడు మనము ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ వచ్చింది మేము పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి నీట్గా కడిగి పెట్టుకున్నామండి. ఇక్కడ ఆ చికెన్ అంతా మనము ఆ మసాలాల్లోకి, ఆనియన్స్లోకి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కాసేపు ఒక 5 to 10 మినిట్స్ వేగనివ్వాలి. వేగాక అప్పుడు మనము ఇందులోకి కావాల్సిన సాల్ట్, ఇప్పుడు మనము హాఫ్ సాల్ట్ ఇప్పుడు వేస్తాము, తర్వాత ఎసురు వేసినప్పుడు హాఫ్ సాల్ట్ వేస్తామండి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు ధనియాల పౌడరు 2 టేబుల్ స్పూను. ఇది హోమ్ మేడ్ ధనియాల పౌడర్ అండి. సో మీకు కలర్ అనేది కొంచెం వేరేగా కనిపిస్తుంది. ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు యాడ్ చేయాలి. దీంతో మంచి కలర్ అనేది, న్యాచురల్ కలర్ వస్తుందండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి చిల్లీ పౌడర్ వస్తుంది కదండి, రెడ్ చిల్లీ పౌడరు, అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటారంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చిన మేము 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం అనేది వేసామండి. ఇందులోకి గ్రీన్ చిల్లీస్ కూడా వెళ్తాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ రావాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ నీట్గా మిక్స్ చేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలండి. మంచిగా వేగాక అప్పుడే మనకి ఆ అరోమా అనేది వస్తుంది, ఆయిల్ అనేది విడిచిపెడుతుంది. చూడండి, ఇక్కడ చూసారంటే మీకు అర్థమవుతుంది. ఈ టైంలో ఇప్పుడు మనము ఇందులోకి బిర్యానీ పౌడరు కొద్దిగా యాడ్ చేయాలి. ఇది హోమ్ మేడ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే బయట నుంచి అయినా కూడా తీసుకొని ఇక్కడ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కర్డ్ 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నాము. హాఫ్ లెమన్ జ్యూసు యాడ్ చేయాలండి. దీంతో ఏమవుతుందంటే మెత్తగా వస్తుంది రైస్ అనేది, ప్లస్ పొడి పొడిగా వస్తుంది. అందుకనేసి ఇవి 2 యాడ్ చేస్తాము. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఒక 2 టమాటో మీడియం సైజు కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అనేది చాలా క్వాంటిటీలో యాడ్ చేయాలండి. అప్పుడే మన బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా వస్తుంది, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుందండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని కొద్దిగా టమాటో మెత్తపడిపోయినాక అప్పుడు మనము ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేస్తామండి. చూడండి ఎంత నీట్గా కలుపుకుంటున్నారో మా అమ్మ. ఇక్కడ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము బియ్యము, ఒకవేళ మీరు 2 గ్లాసెస్ వేస్తే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఇందులో మీరు ఆయిల్ ఎక్కువ వేశారు, కర్డ్ ఎక్కువ వేశారు అంటే కొద్దిగా తగ్గించుకోవాలండి. సో ఇక్కడ మేము పావుతో మెజర్ చేసి వేసుకున్నాం కాబట్టి దాంతోనే వాటర్ కూడా మా అమ్మ మెజర్ చేసి వేస్తున్నారు. ఇక్కడ మనకి 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేశారు కాబట్టి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి నీట్గా కలుపుకున్నారండి. ఎసురు అనేది బాగా వేగేంత వరకు, చికెన్ అంతా మంచిగా ఒక 90% ఉడికేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు మనము స్టార్టింగ్లో చెప్పాను కదండి, సాల్ట్ హాఫ్ అక్కడ వేసుకున్నాము, హాఫ్ ఇక్కడ వేసుకున్నామండి. సో సాల్ట్ దగ్గర మాత్రం కొంచెము జాగ్రత్తగా ఉండండి. ముందు వేసుకోలేదంటే చికెన్ అనేది చప్పగా వస్తుంది. సో అక్కడ వేసుకోవాలి, ఇప్పుడు కూడా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత బాగా ఎసురు అనేది మరగనివ్వాలి. బాగా మరిగింది అని అర్థమైనప్పుడు మనం ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో ఇక్కడ వచ్చిన మేము
సోనా మసూరే బియ్యం యూజ్ చేసామండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ వాటర్ అనేది క్వాంటిటీ తగ్గించుకోవాలి ఎసురుకి. ఇక్కడ బాగా ఉడుకుతుంది కాబట్టి ఎసురు. ఇప్పుడు ఇందులోకి మనము ఏవైతే బియ్యం నానబెట్టుకున్నామో అవన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చేయాలండి. నీట్గా యాడ్ చేసుకోండి. సో దట్ వాటర్ ఎక్సెస్ అనేది ఉంటుంది కదండి, అది అందులోకి వెళ్ళకుండా నీట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి బాగా ఉడకనివ్వాలండి. రైస్ అనేది మనకు మెత్తగా రావాలి. రైస్ పొడి పొడిగా ఉన్నా కూడా మెత్తగా ఉండాలి. సో దట్ మనకి తినే కూడా టేస్టీగా ఉంటుంది. అలా మంచిగా మధ్యలో 2-3 సార్లు చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే మసాలా అంతా ఒక సైడ్ ఉండిపోతుంది, రైస్ అంతా ఒక సైడ్ ఉండిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ మన బిర్యానీ అనేది ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చూడండి మన బిర్యానీ అనేది ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. నో కలర్స్ యాడెడ్ అండి, అంతా న్యాచురల్ కలర్స్. సో మీకు కానీ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను ఇంకొక మంచి వీడియోతో, మంచి వెరైటీ వంటకంతో. అంతవరకు బాయ్, టేక్ కేర్. ఇప్పుడు ఈ బిర్యానీ ఎంత బాగా ఎంత పొడి పొడిగా రెడీ అయ్యిందో మీరే చూడండి. సో బాయ్, టేక్ కేర్.